విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఈరోజు బొబ్బిలి కోటలో శాసనసభ్యులు బేబీ నాయనని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వ్యక్తిగత పనిమీద బొబ్బిలి వచ్చిన మల్లారెడ్డి బొబ్బిలి కోటను సందర్శించారు. వారికి ఎమ్మెల్యే బేబీ నాయన బొబ్బిలి కోట రాజుల చరిత్రను గురించి వివరించారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ బొబ్బిలి రాజుల చరిత్ర చాలా గొప్పదని, ఈరోజు వారి కోటను సందర్శించడం చాలా సంతోషంగా ఉందని, యుద్ధంలో వాడిన ఆయుధాలను ఇప్పటికీ పదిలంగా ఉంచడం రాజుల గొప్పతనమని కొనియాడారు. పురంలోని టౌన్ విజిట్ చేసిన ఆ విజిట్లో భాగంగా బొబ్బిలిపురం కోటను కూడా సందర్శించిన. అదే మాదిరిగా మన ఎమ్మెల్యే మన రంగారావు గారు ఆయన ఎంత బాగా మ్యూజియం తయారు చేసినంటే వాళ్ళ ఫ్యామిలీ తాత ముత్తాతలందరిది కూడా కలిసి బొబ్బిలి అప్పుడు యుద్ధం చేసింది తాండ్ర పాపరాయుడు గారు, అంటే బొబ్బిలి రాజులది, వాళ్ళ కత్తులు, వాళ్ళ ఆయుధాలు, వాళ్ళు చేసిన కుర్చీలు, వాళ్ళ పులి చర్మాలు కానీ పెద్ద ఎత్తున ప్రదర్శన చేసినందుకు చాలా, ఎందుకంటే అలాంటి దొరికేది కష్టం. మన ఎమ్మెల్యే గారు అంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. బొబ్బిలి పట్టణం సందర్శించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే 150-200 సంవత్సరాల కింద వస్తువులన్నీ కూడా ఈరోజు చూసినా, ఆ రోజు యుద్ధం జరిగిన కత్తి కూడా పట్టుకొని చూసినా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇట్లనే ఇక్కడ అంతా కూడా తిరగాలని ఎట్లెట్లా ఉందని చూస్తేందుకు వచ్చిన ఫస్ట్ టైం వచ్చిన బొబ్బిలిపురం చాలా సంతోషం అనిపించింది. అది మన ఎమ్మెల్యేతో రంగారావు గారు కలిసినందుకు ఇంకా చాలా హ్యాపీ అయింది. ఇంకా బాగా చేయాలి, దీన్ని మంచిగా ప్రదర్శన పెట్టు. ఎప్పటికీ చరిత్రాత్మకమైన అసలు ఆయుధాలు కానీ అవన్నీ దొరకాయి మనకు, మన పిల్లలకు, మన ఫ్యూచర్కు, మన భవిష్యత్తు తరానికి అంతా చూపిస్తే చాలా బాగుంటుంది. అందరికీ కూడా ధన్యవాదాలు.